నమస్తే నేలతల్లి ఫోన్ ఇన్ లైవ్ షోకి స్వాగతం. మామిడి సాగులో ప్రస్తుత దశలో పూత రాలకుండా నాణ్యమైన బలమైన పిందెలు ఏర్పడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా రానున్న వేసవిలో కూరగాయల పంటలను మేలైన సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునే విధానం, యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం వంటి అంశాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతుల సందేహాలకు స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే శివ గారు. నమస్తే సార్, ముందుగా చెప్పండి, ఇది మామిడి పూత నుండి పిందెలు అయ్యే దశ, ఈ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు యాక్చువల్లీ మనకి నవంబరు మరియు డిసెంబరు ఆ టైం నుంచి మొదలవుతూ ఉంటాయి పూతలు. కొన్ని ప్రాంతాల్లో అయితే జనవరి నుంచి కూడా మొదలవుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరిలో కూడా. యావరేజ్గా తీసుకుంటే మనకి ఈ సమయం అంతా కూడా పూత నుంచి పిందె ఏర్పడేటువంటి ఒక దశ దాదాపు ఒక 70-80% ఉంటుంది. ఇంకో 20-30% అనేది పూత వచ్చేటువంటి ఒక దశ. ఇదొక విషయం అయితే, రెండో విషయం ఏంటిదంటే, ఈ మధ్యకాలం లోపల ఈ గత వారం 10 రోజుల నుంచో వాతావరణాలు మారడం ద్వారా పూత రాలిపోవడం, అకాల వర్షాలతోటి రాలిపోవడం అనేటువంటిది కూడా ఏర్పడింది. అయితే ఇలాంటి సమయం లోపల ఉన్నటువంటి యొక్క పూతను నిలబెట్టుకోవడానికో, లేకపోతే రాలినటువంటి యొక్క పూత స్థానంలో కొత్త పూతని ఏర్పరచుకోవడానికో మనం చేపట్టాల్సినటువంటి ఒక కార్యక్రమాలు మేజర్గా ఏంటిది అని అంటే, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటిది, ఇప్పుడు పూత నిలబడేటువంటి సమయం కనుక ఈ పూత కరెక్ట్గా పిందె ఏర్పడాలి అని అంటే, ఇప్పుడు పుల్లటి మజ్జిగని తీసుకోండి. మనం చేయాల్సినటువంటి ఒక మొదటి పనుల లోపల ఆవు మజ్జిగ ఏదైతే ఉంటుందో, ఒక 100 లీటర్లు వాటర్ లోపల ఒక 3-4 లీటర్లు ఆవు మజ్జిగ తీసుకొని, దాంట్లో కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు 100 లీటర్ వాటర్ లోపల 1 లీటర్ పోసుకొని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క పూత నుంచి పిందె ఏర్పడేటువంటి ఒక క్రమంలో ఉండేటువంటి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు వాటికి లభించి బలంగా పిందె ఏర్పడడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. అయితే పిందెలు బలంగా ఉండడానికి సేంద్రియ పద్ధతిలో ఎలాంటి పోషకాలు ఇవ్వాలి? ఇది చాలా కీలకమైనటువంటి ఒక విషయం అండి. పిందె ఏర్పడితేనే, పూత నుంచి పిందె ఏర్పడితేనే అది ప్రతి ఒక్కటి కాయగా రావాలనేటువంటి ఒక విషయం లేదు ఇక్కడ. ఏంటిదంటే, మనం ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అని అంటే, వ్యవసాయం చేసేటువంటి ఒక ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే, మొక్కలు ఎప్పుడు కూడా మిషనరీ కాదు. ఈ మిషన్లో ఏదో వేసామో, ఒక ప్రోడక్ట్ వేసామో, ఆ ప్రోడక్ట్ వేయగానే ఎమ్మటనే బయటికి రావడానికి. అలా అని వ్యవసాయం ఒక ఇండస్ట్రీ కూడా కాదు, ఒక కంపెనీ కాదు. ఏంటిదంటే, మొక్కల యొక్క తత్వాన్ని, మొక్కల యొక్క మానసిక స్థితిని, అక్కడ ఉన్నటువంటి యొక్క వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా దీనిపైన ఆధారపడి ఉంటాయి. అయితే మనం ముందు నుంచి చేస్తున్నటువంటి యొక్క సేద్యపు పద్ధతులు కానీ, ప్రస్తుతం మనం అవలంబిస్తున్నటువంటి యొక్క పద్ధతులు కానీ, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడి ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు పూత నుంచి పిందె ఏర్పడిన తర్వాత చాలా మటుకి డ్రాప్ అవుతూ ఉంటుంది. ఏంది, కాయలు నల్లగా అయిపోవడమో, రాలిపోవడమో, రకరకాలైనటువంటి యొక్క కారణాలు ఉంటాయి. ఎందుకు రాలిపోతుందో అనేటువంటి యొక్క విషయాన్ని మనం గమనిస్తే జనరల్గా జరిగేటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే, ఉదాహరణకి మీకు ఒక అమ్మాయి ఒక ప్రెగ్నెంట్గా ఉన్నది అంటే, ఒక అబార్షన్ జరిగింది అని అంటే ఎందుకు జరుగుతుంది అంటే, ఆ తల్లి ఎంతో వీక్గా ఉంటే, ఆ అమ్మాయి ఎంతో పోషకాలు లేకపోతే అక్కడ ఏమవుతుంది, అది మనిషిలో కానీ ఇంకో రకం కానీ ఎక్కడైనా. ఇక్కడ కూడా ఈ మొక్కల్లో సరైనటువంటి యొక్క పోషకాలు, బలం లేనటువంటి యొక్క పరిస్థితుల లోపల ఆ మొక్క ఏం చేస్తుంది, అది తనకున్నటువంటి యొక్క బలాన్ని ఎన్ని కాయలకి ఇవ్వగలుగుతుందో అన్ని కాయలకు ఉంచుకొని మిగతా అన్ని కూడా డ్రాప్ అయిపోతుంది. కనుక ఈ సమయంలో మనం ఇవ్వాల్సినటువంటి యొక్క ముఖ్య పోషకం ఏంటిది అని అంటే, సింపుల్గా మీరు చేయాల్సినటువంటి వాటి లోపల వీలైనంత వరకు పంచగవ్య ఒకదాన్ని వాడుకోండి. పంచగవ్యను వాడడం ద్వారా మొక్కల్లో కావాల్సినటువంటి ఒక అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి. రెండవది వచ్చేసి OHN. మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. మన తెలియనటువంటి వాళ్ళు కూడా మన HMTV అగ్రి లోపలికి వెళ్తే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతి ఒక్క వీడియో ఉంటుంది, తయారు చేసుకునేటువంటి ఒక విధానం. అది తయారు చేసుకొని వాడడం ద్వారా మనకి చాలా
దాదాపుగా 100కి ఒక 80-90% వరకు ఈ డ్రాపింగ్ అయిపోతుంది. ఒకవేళ ఈ రెండు కూడా మీరు చేసుకోలేనటువంటి ఒక పక్షం లోపల ఇమీడియట్గా మీరు అప్పటిదప్పుడు చేసుకొని మీ ఇవన్నీ కూడా పంచగవ్య కానీ ఓహెచ్ఎన్ కానీ ఫర్మెంటేషన్ ఒక 15 నుంచి 20 రోజులు పడుతుంది. వీటన్నిటికీ కూడా అత్యద్భుతంగా పనిచేసేటువంటిది ఒక విధానం ఏంటిదయ్యా అంటే నవధాన్యాలు ఏవైతే ఉంటాయో 9 రకాలైనటువంటి ధాన్యాలు ఉన్నాయి. ఆ నవధాన్యాలు తీసుకొని వాటిని మొలకలు తీసి ఆ యొక్క మొలకల రసాన్ని వాటర్లో కలుపుకొని స్ప్రే చేయడం ద్వారా దాదాపుగా మీకు దీని నుంచి 2 రకాలైనటువంటి ఉపయోగాలు జరుగుతాయి. ఏంటిది అని అంటే ఒకటి నమ్మశక్యంగాని విషయం కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక విషయం కూడా ప్రతి రైతు డ్రాప్ అయినటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పూత ఇంకా రావాల్సినటువంటి ఒక పూత కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఒక అవకాశం ఉంటుంది. పిందె ఏర్పడినటువంటి ఒక దశలో మొక్కకు కావలసినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు ఉండి 100కి 90% అనేది డ్రాపింగ్ ఏదైతే ఉందో రాలిపోయేటువంటి దశ ఉంటుందో మీరు 1-2 స్ప్రేల లోపలనే మీకు దాదాపుగా మొత్తం ఆగిపోతుంది. 90% పైన కూడా రాలిపోవడం ఆగి మంచి సైజు కాయ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మామిడిలో చీడపీడల ఉధృతి ఎలా ఉంటుంది? దీన్ని ఎలా నివారించాలి అంటారు? ముఖ్యంగా మామిడిలో వచ్చేటల్లకి నష్టపోవడానికి మేజర్ కారణాలు ఏంటిదంటే అండి ఈ పూత సమయంలో వచ్చేటువంటి యొక్క పురుగు ఏదైతే ఉంటుందో తేనె మంచు పురుగు అనడం జరుగుతుంది. తర్వాత కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు రావడం జరుగుతుంది. అయితే దీనికి మనకున్నటువంటి ఒక పరిష్కారం ఏంటిది అని అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు దశపర్ణి కషాయం ఏదైతే ఉంటుందో ఈ యొక్క దశపర్ణి కషాయాన్ని వాడుకోవడం ద్వారా మీకు ఈ పూతలో వచ్చేటువంటి యొక్క తేనె మంచు పురుగుని అరికట్టవచ్చు. మొదటి విషయం. ఒకవేళ దశపర్ణి లేని పక్షం లోపల మీరు అగ్నియాస్త్రాన్ని కూడా వాడుకోవడం ద్వారా కొంతవరకు మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏది తేనె మంచు అనేటువంటి ఒక పురుగుని మొత్తం అంతా. తర్వాత మనకి రెండో కోణం లోపల వచ్చేసేటువంటి ఒక ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు ఏవైతే ఉన్నాయో ఈ ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు రాకుండా ఉండడానికి మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మజ్జిగ లోపట కొంత ఇంగువ పసుపుని కలుపు వాడుకోవడం ద్వారా మనకి ఈ కాయల మీద వచ్చేటువంటి యొక్క మచ్చలు కానీ రసిగారడాలు కానీ నల్లబడిపోవడాలు కానీ మసితెగులు లాంటివి కానీ ఆకుల మీద వచ్చేటువంటి ఒక ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా సింపుల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకేనండి, మనతో మాట్లాడడానికి కర్నూలు నుంచి సుజాత గారు లైన్లో ఉన్నారు. సుజాత గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటి, మీ డౌట్ ఏంటో శివప్రసాద్ రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. సుజాత గారు మాట్లాడండి. మాది ఇంటి దగ్గర మామిడి చెట్టుకి సేంద్రీయ పద్ధతిలోనే బాగా పిందులు పడి అవి నల్లగా అయిపోయి రాలిపోతున్నాయి. మళ్ళీ పెద్దకాయలు కూడా పండుకుండానే రాలిపోతున్నాయి. మీకు ఇప్పుడే చెప్పా కదండి, అలా రాలిపోకుండా ఉండడానికి మీకు ఇందాక మీరు ఇంటికాడే ఉంటే ఒకవేళ ఈ మొలకల రసం ఏదైతే నవధాన్యాలు చెప్పి ఉన్నామో అది వాడుకోండి. రెండవది మీ ఇంట్లో ఉండేటువంటి ఒక మజ్జిగ లోపల పసుపు ఇంగువ, ఫస్ట్ నవధాన్యాలు కొట్టిన తర్వాత పసుపు ఇంగువకు సంబంధించింది ఏం చేస్తారంటే కొట్టుకోవడం ద్వారా ఒక 100 లీటర్లు వాటర్ ఉందనుకోండి ఉదాహరణకి, ఇంట్లో మొక్కే కనుక ఒక 10 లీటర్లు వాటర్ ఉంటే దాంట్లోపట సుమారు ఒక 40-50 గ్రాములు ఇంగువ, దాంట్లోపట ఒక గ్లాసుడు మజ్జిగ పోసేసి ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు మీరు స్ప్రే చేయడం ద్వారా ఈ యొక్క కాయ మీద ఉండేటువంటి యొక్క మచ్చలన్నీ తొలగిపోతాయి. తర్వాత నవధాన్యాలు రెడీ చేసుకొని మొలకలు తీసి వాటి రసాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాయ డ్రాపింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా అరికట్టుకోవచ్చండి. అయితే శివప్రసాద్ రాజు గారు, ముఖ్యంగా కాయ సైజు నాణ్యత పెరగాలంటే ఏం చేయాలి? ఈ కాయ మనకి మామిడి సేద్యం లోపల కాయ యొక్క సైజు కానీ మనకు వచ్చేటువంటి యొక్క ధర అంతా ఆధారపడేది ఏంటిదంటే కాయ యొక్క సైజు పైన, దాని యొక్క షైనింగ్ పైన, దాని క్వాలిటీ పైన మొత్తం అంతా కూడా మనకి మార్కెట్లో అనేది దానికి ధర అనేది ఉండడం జరుగుతుంది. అయితే మేజర్గా ముఖ్యంగా ఏంటిది అని అంటే మొక్కకి వృక్షాయుర్వేదం ప్రకారం మనకి ఏం చెప్తుంది అని అంటే సూత్రం ఏంటిది అని అంటే మొక్కకి ఎంతైతే పిండి పదార్థం దొరుకుతుందో, ఓకే, మొక్కకు ఎంతైతే పిండి పదార్థం దొరుకుతుందో ఆ యొక్క పిండి పదార్థాలను అది గ్రహించి దాని నుంచి పళ్ళ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ విషయం. ఓకే, మనం ఇందాక మీకు చెప్పాం దాని యొక్క మొక్కని మన మిషన్లాగా కాకుండా
దాని యొక్క మానవ రూపం లోపల అంటే ఒక ప్రాణిగా మనం గ్రహిస్తే దానికి ఎంత అయితే ఫుడ్ ఇవ్వగలిగితే అది అవుట్పుట్ కూడా అంతే ఇవ్వగలుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు పిండి పదార్థాలు ఎప్పుడైతే ఏ మొక్క అయినా, ఇది మామిడి మొక్కే కానివ్వండి, సపోటా మొక్కే కానివ్వండి, ఏ మొక్క అయినా కానీ ఈ యొక్క కరెక్ట్గా ఫ్లవరింగ్ నుంచి కాయ ఏర్పడేటువంటి యొక్క దశ లోపల దీనికి కావలసినటువంటి అంటే పోషకాలు, ఇంకో రకంగా చెప్పాలంటే పోషకాలు, సింపుల్గా చెప్పాలంటే పిండి పదార్థాలు, ఈ యొక్క పిండి పదార్థాలను ఎక్కువగా ఇవ్వడం ద్వారా ఈ యొక్క అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది కూడా ఏ రూపంలో ఇవ్వాలంటే స్ప్రేయింగ్ రూపంలోనే. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ మొలకల రసాన్ని ఇవ్వడం ద్వారా చాలా సింపుల్గా ఈ యొక్క సైజు అనేది ఈజీగా పెరుగుతుంది, ఫాస్ట్గా వస్తుంది. తర్వాత ఇంకా మనం ఈ దశ లోపలనే మనం ఇవ్వాల్సినటువంటివి ఏముంటుంది, OHN ఒకటి, తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు, పంచగవ్య ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు, వీటిని కలిపి OHN కూడా కలుపుకొని వీలైనంత వరకు ఈ కాయ గట్టిగా ఉండడానికి, మంచి క్వాలిటీ రావడానికి కాల్షియం ద్రావణం కూడా అందరికీ తెలిసినటువంటివి, వీటిని అన్నిటినీ కలుపుకొని మీరు కాయ ఏర్పడేటువంటి ఒక దశ లోపల ఒక 3-4 స్ప్రేలు కానీ చేసుకోగలిగితే వాటి యొక్క రుచి కానీ, వాటి యొక్క సైజు కానీ, క్వాలిటీ కానీ, షైనింగ్ కానీ చాలా అత్యద్భుతంగా వస్తుంది. మొత్తం అంతా కూడా మీరు దపదపాలుగా వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి, వారానికి 10 రోజులకు ఒకసారి ఈ కాయ నుంచి, ఈ సైజుని గోళీకాయ నుంచి ఏర్పడేటువంటి ఒక దశ లోపల ఈ 4 కలిపి వీలైనంత వరకు ఎక్కువ స్ప్రే చేసుకోండి. ఓకేనండి. మరొక కాలర్ రఘునాథ్ రెడ్డి గారు అనంతపురం నుంచి ఉన్నారు. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే అండి. శివప్రసాద్ రాజు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. మాకు టుంగ దీని చెరువు మట్టి దొరికింది, దానివల్ల హలో చెప్పండి. టుంగ ఎక్కువ అవుతుందండి. కలుపు నివారణకు చాలా కూలీలు ఎక్కువ పడుతున్నారు. ఆ టుంగకు శాశ్వత పరిష్కారం ఏదన్నా మందు ఉందండి? అర్థం కాలేదు సార్, ఏమంటారు? ఇప్పుడు చెరువులో మాకు చెరువు దగ్గరేనండి, చెరువు మట్టి మొక్కలకి పోసారు, చేనంతా ట్రాక్టర్ జేసీబీ ఓకే. దానివల్ల టుంగ దాంట్లో చెరువులు మట్టి ఎడన్నా ఉంటాయి కదండి, ఉంటాయి అవి. అది చేనులో అంతా విపరీతంగా పడిందండి. దానికి ఏమన్నా శాశ్వత పరిష్కారం అంటే కింద మట్టి అంటే నాకు అర్థం కాలే. టుంగండి, టుంగ పింద అంటున్నారా? తుంగ అండి, తుంగ గడ్డి తుంగ అంటున్నారా? ఓకే ఓకే ఓకే, తుంగనా సార్? ఇది ఒకటి సింపుల్గా ఎప్పుడు కూడా ఏంటంటే హార్టికల్చర్ లోపల మీకు ఎక్కువ కలుపు రాకుండా ఉండాలంటే సింపుల్ పరిష్కారం ఏంటంటే మీరు ప్రతి సీజన్ లోపల వీలైనంత వరకు భూమిని ఎప్పుడు ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క నవధాన్యాలు కానీ లేదంటే బొబ్బర్లు లాంటివి కానీ వేసేసి జల్లేసి వదిలేసేయండి కొంతవరకు. మొత్తం అంతా కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం, తర్వాత భూమిలో దున్నుకోవడం ద్వారా మీరు మనుషులు పెట్టి తీయాలి అన్నప్పుడు కంటే కూడా ఖర్చు కంటే మీరు ట్రాక్టర్ పెట్టుకొని ఇలాంటి నవధాన్యాలు లాంటివి లేదంటే పచ్చి రొట్టె ఎరువులు లాంటివి వేసుకొని దున్నుకోవడమే చాలా ఉత్తమమైనటువంటిది, భూమికి బలము చేకూరుస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ సేంద్రియ పదార్థం పెరుగుతుందో ఈ యొక్క కలుపు శాతం అనేది కూడా రాను రాను మీకు పర్మనెంట్గా తగ్గిపోతుంది మొత్తం అంతా కూడా. ఇది మీరు చేస్తూ ఉంటే అనుభవపూర్వకంగా మీకు అర్థమవుతూ ఉంటుంది పర్సెంటేజ్ ఎంత తగ్గుతుందో అనేటువంటి ఒక విషయం. కనుక మీరు ఈ కలుపుకి తుంగానే కాదు ఏ కలుపుకైనా కానీ మీరు ఈ ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మామిడి గురించి, ఆ మామిడి పిండి దశలో ఉన్నప్పుడు నీటి యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీటి యాజమాన్యం అన్నప్పుడు అండి మనకి నేల యొక్క తత్వాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. కొంతమందికి ఇసుక టైప్లో ఉండేటువంటి యొక్క నేలలు, ఎర్రరేగడి నేలలు, నల్లరేగడి నేలలు, అంటే ఈ నేలల యొక్క స్వభావాలు కూడా ఏంటిదంటే ఒకసారి తడిస్తే 15 రోజులు ఆపుకుంటాయి, 20 రోజులు ఆపుకుంటాయి. కొన్ని నేలలు ఏంటిదంటే ఇచ్చిన వారం రోజుల లోపల ఇసుక లాంటి నేలలు ఉంటే వారం రోజుల్లో డ్రై అయిపోతుంటుంది. కనుక వ్యవసాయం చేసేటువంటి ఒక ప్రతి రైతుకు కూడా తెలిసినటువంటి విషయం ఎలాంటిది ఏ టైంలో ఇచ్చుకోవాలి. కనుక మనం ఏంటిదంటే డ్రిప్ సదుపాయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పిందె ఏర్పడినప్పటి నుంచి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా కానీ మీరు వీటికి వాటర్ ఇచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఈ కాయ దశ లోపల ఈ ఆహారం తయారు చేసుకునేటువంటి ఒక దశ లోపల నీటి యొక్క ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎండాకాలం ఎండలు బాగా విపరీతంగా పెరిగే కొద్దీ ఈ మీ యొక్క భూమిలో ఉండేటువంటి ఒక తేమ శాతాన్ని బట్టి వారానిక 10 రోజులుగా అనేది మీరు డిసైడ్ చేసుకొని అది సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయండి వాటర్ అనేదాన్ని. ఓకే అండి. మరొక కాలర్ ఉన్నారు, సదాశివరెడ్డి గారు కరీంనగర్ నుంచి. నమస్తే సదాశివరెడ్డి గారు, శివప్రసాద్ రాజు గారు ఉన్నారు, మాట్లాడండి.
హలో. ఓకే అండి, రామారావు గారు మరొక కాలర్ ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. శివప్రసాద్ రాజు గారు ఉన్నారు. నమస్తే. చెప్పండి. మామిడి పూత ఉందండి, దానికి వేస్ట్ డీకంపోజర్ తయారు చేసాం అప్పుడే 15 200 లీటర్ నీటిలో. అది వేస్ట్ డీకంపోజర్ వాడాల్సి అది మామిడి చెట్టుకి ఇప్పుడు పూత అండి. ఒక వేస్ట్ డీకంపోజరు అది ఏం పని చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఏ పదార్థం వాడుతున్నామో ఆ పదార్థం ఎందుకు పనిచేస్తుంది, మొక్కలు దాని నుంచి ఏం కోరుకుంటున్నాయి, మనం ఏమి ఇస్తున్నాం అనే విషయము ఖచ్చితంగా తెలుసు. ఈ డీకంపోజర్ అనేటువంటిది ఏం చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గమనించినప్పుడు కేవలం అది భూమిలో ఉన్నటువంటి ఒక సేంద్రియ పదార్థాన్ని ఇమీడియట్గా మళ్ళీ మార్చి మొక్కలకు అనుకూలమైనటువంటి ఒక పరిస్థితికి ఇస్తుంది అంతే. మీరు అడిషనల్గా ఏమి ఇవ్వట్లేదు. ఓకే, నాకేమనిపించింది, ఇప్పుడు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వస్తే మీరు రొంపక ట్యాబ్లెట్ ఇస్తే తగ్గదు కదా. ఇక్కడ కూడా అంతే. ఇది కేవలం ఏంటంటే భూమిలో ఉండేటువంటి సేంద్రియ పదార్థాన్ని మొక్కలకి అందించేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ఒక ప్రక్రియ. కానీ ఈ పూత పిందే సమయం లోపల ఈ కోరుకునేటువంటి ఒక విషయాలు వేరే ఉంటుంది మొత్తం అంతా. వీటికి ఏం కావాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా పుల్లటి పదార్థాలు, అంటే మొక్కకి ఈ సమయంలో కోరుకునేటువంటిది పుల్లటి మజ్జిగని ఇవ్వడం ద్వారా, తర్వాత దీనికి బోరాన్ కావాలి, పొటాష్ కావాలి. ఇవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి ఒక కొబ్బరి నీళ్ళ లోపల, పంచగవ్య ఇలాంటి ఒక పదార్థాల లోపల మనకు అన్నీ దొరుకుతాయి. మీకు ఇవన్నీ కూడా డీకంపోజర్లో దొరికాయండి మొత్తం. కనుక అది భూమికి ఇచ్చుకోవడం వరకు మీరు కొంతవరకు ఉపయోగం ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు కూడా న్యూట్రియంట్ కాదు, పోషకం అనేది కాదు. ఇది కేవలం ఒక కల్చరు. ఓకే, అది మీరు అర్థం చేసుకొని ఇందాక చెప్పినట్టుగా ఈ పూత పిందె సమయంలో ఏం వాడాలో చెప్పాం కనుక వాటిని వాడేటువంటి ఒక ప్రయత్నం చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనండి. ఇక కూరగాయల విషయానికి వస్తే ఎండాకాలంతో సీజన్ మొదలవుతున్న క్రమంలో ఏం వేసుకోవాలి, డిమాండ్ ఉన్న పంటలు ఏంటి? అంటే అండి, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అయిపోయింది, ఎండాకాలానికి సంబంధించినంత వరకు కూరగాయలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టి ఉన్నారు మొత్తం అంతా కూడా. అంటే ఇప్పుడు జనరల్గా ఫిబ్రవరి 25, 30 ఈ డేట్ల నుంచి మొదలు పెడితే మార్చి ఒక 20, 25 డేట్ వరకు కూడా ఈ ఎండాకాలానికి సంబంధించినంత వరకు కూరగాయలు వేసుకునేటువంటి వాటికి అనుకూలమైనటువంటి ఒక టైము, చాలా చక్కనైనటువంటి ఒక టైం. ఈ టైం లోపల మరీ ఎండ కానీ చలి కానీ ఎక్కువ లేకుండా ఉంటుంది మొత్తం అంతా. నార్లు పోసుకున్నా కానీ మీరు వేరే ఏది వేసుకున్నా కానీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ సమయం లోపల. ఈ సమయం దాటిన తర్వాత మళ్ళీ మార్చి తర్వాత వేసుకున్నటువంటి ఒక టైం లోపల ఎండలు విపరీతంగా ఉండి అవి పెరగకపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కనుక ఈ సమయంలోనే కరెక్ట్గా ఈ 1 మంత్ ఏదైతే ఉందో ఈ 1 మంత్ లోపలనే మీరు స్టార్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎండాకాలానికి పంటలు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. అయితే రెండో పాయింట్ ఏంటిది, ఇప్పుడు డిమాండ్ ఉండేటువంటి యొక్క పంటలు ఏంటిది అన్నారు. అయితే డిమాండ్ ఉండేటువంటి యొక్క పంటలు ఏంటిది, ఎలా ఉంటుంది మార్కెట్లో అంటే రకరకాల పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపుగా అన్ని ప్రాంతాల లోపల వర్షాలు బాగున్నాయి, చాలా మటుకు కూరగాయల సేద్యానికి కానీ అన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అందరికీ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగున్నాయి. అయితే ఈ సంవత్సరం దాదాపుగా కొంతవరకు అన్నీ నార్మల్గా ఉండే పరిస్థితి ఉన్నా కానీ ఎప్పుడు కూడా మార్కెట్ లోపల ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఒక బీరకాయకి కానీ ఒక బెండకాయకి కానీ ఎప్పుడు మార్కెట్లో రేట్ ఉంటుంది. ఇలాంటి పంటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కాకరకాయ కానీ. తర్వాత రెండో విషయానికి వచ్చేటళ్ళకి ఇంకా డిమాండ్గా ఎప్పుడు ఎవర్ గ్రీన్గా 365 రోజులు డిమాండ్గా ఉండేటువంటి ఒక ఆకుకూరలు ఉన్నాయి మనకి మొత్తం అంతా కూడా. ఓకే, పాలకూర కానీ తోటకూర కానీ. ఈ ఆకుకూరల్లో కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటివి ఏమున్నాయి మనకి, పుదీనా ఒకటి, కొత్తిమీర ఒకటి కూడా బాగా డిమాండ్ ఉండేటువంటి ఒక పంటలు. ఈ పంటలను కూడా మీరు ఆకుకూరలతో పాటుగా వీటిని కూడా కొంచెం ఎక్కువ మొత్తం లోపల సేద్యం చేసుకోగలిగితే మీకు మార్కెట్లో మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరొక కాలర్ రమేష్ గారు ఖమ్మం నుంచి ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. శివప్రసాద్ రాజు గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, శివప్రసాద్ రాజు గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సందేహం ఏంటో. నమస్కారం సార్. నమస్తే అండి. ఇక్కడ మా ఇంట్లో ఉండేటువంటి పెద్ద మామిడి చెట్టు బాగుందండి, 15-20 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు అది. దాంట్లోకి నత్తపుల్లలు కింద నుంచి కాసి కాండ నిండా కూడా నత్తపుల్లలు చేరుకుంటున్నాయి. కాయ చివరికి వచ్చేటప్పటికి చేదొస్తుంది, కాయ సైజు బాగా పెరుగుతుంది, కానీ కాయ నాణ్యత ఉండట్లేదండి.
కాయ తొందరగా పాడైపోతుంది, పెద్దదైన ఇప్పుడు తర్వాత పాడైపోతుంది. చిన్న చిన్న నత్తల్లాగా ఉండి చెట్లు పాకుతున్నాయి, వాటికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు, అంతేనండి? కూడా సరిగ్గా రుచి రావడం లేదు, పెద్ద కాయ సైజు రుచి అనేది ఒక విషయం అండి. రెండోది మీరు చెప్పినటువంటి ఒక సమస్య అనేది ఇంకో విషయం. అయితే ఈ రెండింటికి కూడా మనము ఆలోచన చేసినప్పుడు ఏంటిది అని అంటే, మీరు ఈ చెట్టు కింద నుంచి పైకి ఏమైనా పాకుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే, ఈ సున్నం ఉంటుంది కదా, మామూలు సున్నం ఉంటుంది కదా, ఈ సున్నం లోపల కొంచెం పట్టిక, ఓకే, ఈ పట్టికని కలిపి ఈ చుట్టూ ఏం చేస్తారంటే చెట్టు చుట్టూ రాయండి, బ్రష్ తీసుకొని రాయండి. దాని ద్వారా కూడా పురుగులు రావు, పాకాయి అనమాట. రెండవది వచ్చేసి ఈ యొక్క జిల్లేడు ఆకులు ఏవైతే ఉంటున్నాయో, ఈ జిల్లేడు ఆకులను కూడా మీకు కొమ్మలు కానీ ఆకులు కానీ వీలైనంత వరకు తీసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ వేసుకోండి. ఇంట్లో ఒక చెట్టే కదా ఉన్నది, మీకు ఆ యొక్క రసాన్ని తీసి కానీ చెట్లకు రాసినా కానీ, లేదంటే దీన్ని రాసిన అదొక పరిష్కారం ఉంటుంది. రెండవది కూడా ఏంటిది అంటే వేప ఆకులు, తర్వాత రెండవది వచ్చేసి ఆవు పేడ, వేప ఆకులు కొంచెం దంచేసి ముద్దలాగా చేసి దాంట్లో ఇంత ఆవు పేడ తీసుకొని చెట్టు చుట్టూ రుద్దేసేయండి. ఈ మూడిట్లో మీకు ఏది వీలైతే అది మీరు రాసుకోవడం ద్వారా మీకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రెండవది వచ్చేసి కాయలో రుచి రావట్లేదు అంటున్నారు. కాయలో రుచి రాకపోవడానికి వాటిలో ఉండేటువంటి ఒక పోషక లోపాల ద్వారా కాయకు అనేది రుచి రాదు. మనం ఏది ఇస్తే అదే మొక్క మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీకు టేస్ట్ పెరగాలంటే వీలైనంత వరకు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, వెజిటేబుల్ ఫర్మెంటెడ్ జ్యూస్లో ఈ పంచగవ్యను వీలైనంత వరకు ఎక్కువ కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు కాయలో ఉండేటువంటి ఒక రుచి అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటిదంటే, ఈ కాల్షియం కానీ పొటాష్ కానీ ఇవి కూడా చాలా కీలకమైనటువంటి ఒక పాత్రలు ఉంటాయి. వీటిలను కూడా మనం తయారు చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని వాటికి ఇవ్వచ్చు అనమాట. ఈ రెండు ప్రయత్నాలు చేయండి, మీకు ఈ రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకేనండి, ఇందాక మనం మాట్లాడుకున్నాము అంటే ఈ సీజన్లో ఆకుకూరలు మంచి డిమాండ్ ఉన్న పంటలు అన్నారు. ఆకుకూరల దిగుబడులకి అంటే ఎలా సాధించాలి ఎక్కువ దిగుబడి? ఈ మరీ ముఖ్యంగా మంచి ప్రశ్న అండి. ఏంటిది అంటే, మీకు శీతాకాలం లోపల వచ్చినంత యొక్క దిగుబడి ఆకుకూరల లోపల ఎండాకాలం లోపల రావు. మనం బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆకుకూరలు అనేది కూడా ఒక 35, 38 ఈ టెంపరేచర్ లోపల ఉన్నప్పుడు ఆకుకూరలు అనేది బాగా గ్రోత్ అనేది బాగుంటుంది. రెండోది మన ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా మినిమం 42 కాడి నుంచి 40-42 నుంచి మొదలై 45-47 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఒకటేసారి ఒక 10 డిగ్రీలు అనేది ఉష్ణోగ్రత అనేది వేడి అనేది పెరిగినప్పుడు మనమే తట్టుకోలేకపోతున్నాం. మొత్తం ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు లేనిది. మరి అంత డెలికేటెడ్గా ఉన్నటువంటి ఒక ఆకుకూరలు ఎలా తట్టుకోలేవు. కనుక దీనికి మనకు ఉన్నటువంటి ఒక 2-3 పరిష్కారాలు ఏంటిది అని అంటే, వీటిని తట్టుకుంటూ మనం మొక్కని వీలైనంత వరకు ఎక్కువ దిగుబడి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ఒక క్రమం లోపల ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మీరు ఈ ఆకుకూరలు వేసినప్పుడు వీటి మధ్య లోపల మొక్కజొన్న ఏదైతే ఉంటుందో బెడ్స్ మాదిరిగా వేసుకుంటే మొక్కజొన్ననే అనేదాన్ని మధ్యలో అంతర పంటగా వేసుకోండి. ప్రతి 3 ఫీట్లకి 4 ఫీట్లకి ఒక్కొక్క లైన్ వేసుకొని దాని కింద ఆకుకూర వేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఆముదం మొక్కలు కూడా వేసుకోవచ్చు, ఆముదం లాంటివి కూడా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అలాంటి మొక్కల కింద. తర్వాత రెండవది వచ్చేసి బంతి అనేది మధ్య లోపల చుట్టూ మధ్యలో కూడా ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బంతి అనేది ఏంటిదంటే, వాతావరణంలో ఉండేటువంటి ఒక టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 2-3 డిగ్రీల వరకు తగ్గించేటువంటి ఒక గుణం ఉంది దేశీ బంతికి మొత్తం అంతా. ఇదొక ప్రయత్నం చేయడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు న్యాచురల్గా. ఇంకా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటిదంటే, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్ ఏదైతే ఉందో ఈ యొక్క ల్యాబ్లో ఈ యొక్క జీవామృతాన్ని కలిపి మనం ఈ యొక్క మొక్కలకి స్ప్రే చేయడం ద్వారా ఎండ నుంచి వచ్చేటువంటి ఒక ఉష్ణోగ్రతని బెట్టని తట్టుకొని పెరిగేటువంటి ఒక గుణం అనేది వీటికి ఉంటుంది. తర్వాత మనకి ఇంకా తట్టుకునేటువంటి ఒక గుణం ఇంకా ఈ సిలికా అనేటువంటిది ఏదైతే ఉంటుందో మనకి ఈ సిలికాను కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మొత్తం ద్రావణాన్ని వాతావరణంలో వచ్చేటువంటి ఒక మార్పులన్నింటినీ కూడా సింపుల్గా వీటిని కవర్ చేస్తుంది. అది వరి పొట్టు ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. వరి పొట్టు ఒక 20 లీటర్ల ఆవు మూత్రం లోపల ఒక 4 కేజీల వరి పొట్టు వేసి ఒక 20 రోజుల వరకు నానబెట్టి తర్వాత వచ్చినటువంటి ఒక ద్రావణాన్ని మనం స్ప్రే చేయడం ద్వారా కూడా మొక్కలు బెట్టకు రాకుండా తర్వాత ఈ యొక్క జీవామృతం వీటిని ఇందాక కలుపుకునే విధంగా దీంట్లోనే కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనం అనుకున్నటువంటి ఒక రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు.
ఓకేనండి. అసలు మామిడి పూత పిందెలుగా ఏర్పడే దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆకుకూరలు ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూసారు కదండి, ఇది ఈనాటి నేల తల్లి ఫోన్ ఇన్ లైవ్ షో. నమస్తే.